Hi friends, welcome to Shiva tutorial. క్వాంట్ సిరీస్లో భాగంగా పర్సంటేజెస్ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది. పర్సంటేజెస్ పార్ట్ 2కి మనం వెళ్ళే ముందు పార్ట్ 1లో టైప్ 5కి ఇంట్రడక్షన్ ఇచ్చాను. అంటే ధర, వినియోగం ఏ విధంగా ఉంటాయి, ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది, అదేవిధంగా ధర తగ్గితే వినియోగం అనేది పెరుగుతుంది అనేది నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం జరిగింది. అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా చేయాలనేది నేను చెప్తాను. చూడండి, చక్కెర ధర 20% తగ్గింది. 20% తగ్గటం వలన ధర తగ్గితే ఏమని చెప్పాను, వినియోగం అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ధర అనేది తగ్గింది, తగ్గటం వలన ఆ వ్యక్తికి 2 కేజీల చక్కెర అదనంగా వచ్చింది, అంటే ఎక్కువ వచ్చింది. ఎన్ని రూపాయలకి? 360 రూపాయలకి. ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను. చూడండి, 360 రూపాయలు అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఈ రూపాయలు అనేవి మాత్రం అతని దగ్గర ఉన్నాయి, ఎక్కువ లేవు తక్కువ లేవు. కానీ ఫస్ట్ టైం ఏమో ధర మామూలుగా ఉన్నప్పుడేమో కొన్ని కేజీలను తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ధర అనేది తగ్గటం వలన 2 కేజీలని ఎక్కువగా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, 20% తగ్గింది. ఏం తగ్గింది? ధర. అంటే 20% అంటే ఎంత? 1/5. ఇదేంటిది? ధర. ఇక్కడ నేను నీట్గా రాస్తాను. చూడండి, ఇది ధర. ఫస్ట్లో ఒరిజినల్గా ఎంత ఉండేది, ఫైనల్గా ఎంత ఉండేది? ఓకేనా? ఒరిజినల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఒరిజినల్గా 5 ఉండేది, ఒక భాగం తగ్గటం వలన 4 అయింది. ఓకేనా? ఇదేంటిది? ధర. మరి ధర వినియోగానికి ఎలా ఉంటుంది? విలోమానుపాతం. అంటే వినియోగానికి ఎలా ఉంటుందంటే 4:5 రేషియోలో ఉంటుంది. అంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. చూడండి, 5 రూపాయలు ఉన్నప్పుడు 4 కిలోలను వెళ్ళగలిగాడు. 4 రూపాయలు ఉన్నప్పుడు 5 కిలోలని తీసుకెళ్ళగలిగాడు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇలా తగ్గటం వలన ధర అనేది 5 నుంచి 4కు పడిపోవటం వలన ఆ వ్యక్తి వినియోగంలో ఎన్ని భాగాల మార్పు వస్తుందంటే 1 భాగం మార్పు వస్తుంది. ఈ 1 భాగం దేనికి సమానం? 2 కేజీలను అధికంగా పొందాడు కదా, దానికి సమానం. అంటే 1 భాగం అనేది 2 కేజీలు అయితే 4 భాగాలేమో 8 కేజీలు అవుతాయి, 5 భాగాలేమో 10 కేజీలు అవుతాయి. ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ 360 రూపాయలకి ఫస్ట్ 8 కిలోలని తీసుకెళ్ళగలిగాడు. 360 రూపాయలకి తర్వాత 10 కిలోలని తీసుకెళ్ళగలిగాడు. అంటే ఆ యొక్క చక్కెర ధర అనేది తగ్గింది. మరి ఫస్ట్ ధర ఎంత, చివరి ధర ఎంత అనేది మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ మొదట్లో 360 రూపాయలకు 8 కిలోలని కొనగలిగాడు. చివరిలో 360 రూపాయలకు 10 కిలోలని కొనగలిగాడు. అంటే 1 కిలో ధర ఎంత అవుతుందంటే చివరిలో 36 రూపాయలు అవుతుంది. ఓకేనా? 36 రూపాయలు. మరి మొదట్లో ధర ఎంత ఉందంటే 8 1 8, 4 32, 36లో నుంచి 32 పోతే 40 ఉంటుంది. 0 అంటే 4 ఉంటుంది, 0కి 0 40. అంటే 8 1 8 5 అంటే మొదట్లో ధర ఏమో 45 ఉండేది, చివరికి వచ్చేసరికి అది 36గా అయింది. ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. 45 నుంచి 36కు పడిపోయింది అని అంటే ధర ఎన్ని భాగాలు తగ్గినట్టు? 9 రూపాయలు తగ్గింది. ఎంత మీద తగ్గింది? 45 మీద. అంటే 9/45 ఇంటూ 100 ఎందుకు వేసుకుంటున్నాం? పర్సంటేజ్ కాబట్టి. 9 1 9, 5 5 1 5 20. నేను వెరిఫై కూడా చేశాను, 20% తగ్గింది. అంటే ఇక్కడ మన ఆన్సర్స్ ఏంటి అంటే మొదట్లో 45 రూపాయలు ఉండేది, చివరిలో 36 రూపాయలు ఉండేది. అతని దగ్గర ఉన్న డబ్బు మాత్రం కాన్స్టెంట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. టైప్ 6 ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 మెథడ్స్ చెప్తాను. దాంట్లో ఏ మెథడ్ చేస్తే ఈజీగా ఉంటుందో కూడా నేను చెప్తాను. చూడండి, ఒక వ్యక్తి తన ఆదాయంలో 2/3 వంతు ఖర్చు చేశాడు. అంటే మెథడ్ 1. ఈ మెథడ్ 1 ఏంటిదంటే ఆ వ్యక్తి ఆదాయము ఎప్పుడైనా డినామినేటర్లో ఉన్నది మొత్తం అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను. చూడండి, ఫార్ములా ఏం కాదు, నార్మల్ది. ఆదాయం ఈక్వల్ టు
ఆదాయం ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. అవునా కాదా చూడండి. ఇప్పుడు 20,000 అనేది ఆదాయం ఉంది, దాంట్లో 15,000 ఖర్చు చేస్తున్నాడు. అంటే ఇంట్లో సామాగ్రికి కానీ రెంట్కి కానీ ఏదైనా సరే ఖర్చు చేస్తున్నాడు. 15,000 ఖర్చు చేస్తున్నాడు. 5,000 ఏం చేస్తున్నట్టు? పొదుపు చేస్తున్నట్టు. అంటే ఖర్చు ప్లస్ పొదుపు చేస్తే అతని యొక్క ఆదాయం అనేది వస్తుంది. ఓకేనా? ఆదాయంలో నుంచి ఖర్చు తీస్తే పొదుపు వస్తుంది, ఆదాయంలో నుంచి పొదుపుని తీస్తే ఖర్చు వస్తుంది. ఓకేనా? ఈ ఫార్ములా అనేది మర్చిపోకండి, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఏమంటాడు? ఒక వ్యక్తి తన ఆదాయంలో 3 భాగాలు, అంటే అతని ఆదాయం 3 భాగాలు, ఈ 3 భాగాల్లో ఎంత ఖర్చు చేస్తున్నాడు? 2 భాగాలను ఖర్చు చేస్తున్నాడు. మరి పొదుపు ఎంత చేసినట్టు? 1 భాగం. అంతే కదా? 3 భాగాలు అతని ఆదాయం, 2 భాగాలను ఖర్చు చేస్తున్నాడు, 1 భాగాన్ని సేవ్ చేసుకుంటున్నాడు. అయితే అతని ఆదాయం ఎంత % పెరిగిందంట? ఆదాయం అంటే ఇదే కదా, 14% పెరిగింది. చూడండి, పెరిగింది. ఓకేనా? అయితే అతని ఖర్చు కూడా పెరిగిందంట. ఎంత %? 20% పెరిగింది. ఓకేనా? అయితే అతని పొదుపు పెరిగిన శాతం. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్లస్కి ప్లస్ చేస్తున్నాను, ఇక్కడ సంథింగ్ వాల్యూ వస్తుంది, దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. 14 3s are 42. అతని ఆదాయం 42 అయింది పెరగటం వల్ల, ఈక్వల్ టు 20s are 40. ఖర్చు కూడా పెరిగింది కదా, ఎంత పెరిగింది? 40 పెరిగింది. అంటే ఆదాయం ఏమో 42, ఖర్చు ఏమో 40. మరి అతని యొక్క పొదుపు ఎంత అవుతుంది? 2. అతని యొక్క పొదుపు 2 అవుతుంది. ఓకేనా? ఈ 2 అనేది ఎంత మీద పెరిగింది? 1 మీద. ఓకేనా? అంటే అతని ఆదాయం అనేది ఎంత పెరిగింది అని అంటే 2% పెరిగింది. ఓకేనా? 2% పెరిగింది. ఇది మెథడ్ 1. ఓకేనా? మెథడ్ 2, ఈ మెథడ్ 2 చూడండి. అతని ఆదాయాన్ని ఎప్పుడైనా చూడండి, వాల్యూస్ కనుక మీకు 3, 2 ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని 100లో కన్వర్ట్ చేసుకోండి. అతని ఆదాయాన్ని 300 అనుకోండి, అతని ఆదాయం 300 అని అనుకోండి. ఈ 300లో అతను ఎంత ఖర్చు చేశాడు? 200 ఖర్చు చేశాడు. మరి ఎంత పొదుపు చేశాడు? 100 భాగాల్ని, 100 రూపాయలని పొదుపు చేశాడు. అతని ఆదాయం ఎంత పెరిగింది? 14% పెరిగింది. ఓకేనా? 14% పెరిగింది. ఖర్చు ఎంత పెరిగింది? 20% ఏమైంది? పెరిగింది. 20% పెరిగింది. మరి ఈ పొదుపు కూడా ఎంతో కొంత పెరుగుతుంది కదా, ఆ శాతాన్ని మనం అడుగుతున్నాడు. ఇప్పుడు 300లో 14% అంటే ఎంత అంటే 42. ఓకేనా? ఇది మీకు తెలవాలి. ఇక్కడ ఏం లేదు, 300లో 1% తీయాలి అని అంటే ఈ 2 స్థానాల తర్వాత ఉంది కదా, ఈ 3 ఉంది కదా, అదే 1% అవుతుంది, 1 భాగం అవుతుంది. అంటే 14 భాగాలు అవడానికి 14 × 3 చేస్తే 42 అవుతుంది. ఇదేంటిది? పెరిగింది. మరి ఇది ఎంత మీద పెరిగింది? అతని ఆదాయం మొదట ఎంత? 300 ప్లస్ అతను పెరిగింది ఎంత అంటే 342 రూపాయలు అనేది అతని ఆదాయం. ఓకేనా? మరి 200లో 20% ఎంత? 22s are 40. అంటే 40 ఏమైంది? 40 పెరిగింది. ఎంత మీద పెరిగింది? 200 ఫస్ట్ ఉండేది అతని ఖర్చు, 40 పెరిగితే ఎంత అవుతుంది? 240. ఓకేనా? అయితే పొదుపు అంటే 342 అనేది అతని యొక్క ఆదాయం. దాంట్లో నుంచి ఏం చేశాడంటే ఖర్చులకో దేనికో దానికి 240 రూపాయలు ఏం చేశాడు? ఖర్చు చేశాడు. మరి ఖర్చు చేస్తే మిగతా ఎంత భాగం అతను సేవ్ చేసినట్టు? 102. ఓకేనా? 102 అనేది సేవ్ చేసినట్టు. మరి మొదటేమో 100 సేవ్ చేశాడు, ఇప్పుడేమో 2 సేవ్ చేస్తున్నాడు. అంటే 2 పెరిగింది, 100 మీద పెరిగింది, ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్. 2% అనేది పొదుపు పెరిగిన శాతం. ఓకేనా? 2% అనేది పొదుపు పెరిగిన శాతం. ఓకేనా? ఈ 2 మెథడ్స్లో కూడా ఇది ఈజీగానే ఉంటుంది, ఇది ఈజీగానే ఉంటుంది. అది మీకు పర్సంటేజ్ తీయటం రాకపోతే ఈ మెథడ్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైప్ నెంబర్ 7. ఈ టైప్ నెంబర్ 7లో చూడండి ఫ్రెండ్స్, ఒక పట్టణంలో పురుషులు మరియు స్త్రీలు మొత్తం ఎంత అంటే 70,000. దాంట్లో మనం డిసైడ్ చేయకూడదు. ఎలా అంటే ఈ పురుషులు 35,000 ఉన్నారు, స్త్రీలు 35,000 ఉన్నారని మనం డిసైడ్ చేయకూడదు. అయితే పురుషులు 6% మంది,
మరియు స్త్రీలు 4% మంది పెరిగితే ఆ పట్టణ జనాభా 73,520 అవుతుంది. అయినా పురుషులు మరియు స్త్రీల మధ్య వ్యత్యాసం. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ని ఎలిగేషన్ మెథడ్ ద్వారా ఈజీగా చేయొచ్చు, దాని ద్వారానే వెళ్ళండి. ఓకేనా? లేదు మేము బేసిక్ మెథడ్ ద్వారా వెళ్తాము అని అంటే మీకు టైం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం కిల్ అవ్వకుండా చూసుకోవటమే ప్రధానమైన లక్షణం. ఓకేనా? మనం టైం కిల్ అయింది అనుకోండి, మనకు అక్కడ మనం ఆ టైం పెరిగే కొద్దికి టెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ని ఒక క్వశ్చన్ని ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని ఎలిగేషన్ మెథడ్లో మీరు చేయండి. ఇక్కడ చూడండి, పురుషులు స్త్రీలు అయితే మొదట్లో ఎంతమంది ఉండేవాళ్ళు? 70,000 మంది జనాభా ఉండేవాళ్ళు. ఈ 70,000 మందిలోనే ఎవరెవరు ఉన్నారు? పురుషులు ఉన్నారు మరియు స్త్రీలు కూడా ఉన్నారు. అయితే పురుషులు మరియు స్త్రీలు కొంత పర్సెంట్ పెరగటం వల్ల, అదే ఇచ్చాడు కదా 6 మరియు 4% పెరగడం వల్ల టోటల్గా ఎంత అయింది? 73,520 అయింది. అంటే ఇదేమో టోటల్గా ఉన్న వాల్యూస్, పర్సంటేజ్ కాదు, ఇది వాల్యూస్ ఇచ్చిండు. ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చాడు? పురుషులలో 6% మరియు స్త్రీలలో 4% అని ఇచ్చాడు. అంటే టోటల్గా ఎంత పర్సెంట్ పెరిగింది అనేది మనం కనుక్కుందాం. 73,520లో నుంచి 70,000 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 3,520 అనేది పెరిగిన జనాభా. శాతాలలో కాదు, వ్యక్తులలో ఎంత పెరిగారంటే 3,520 మంది పెరిగారు. ఈ పెరిగిన శాతం ఎంత అని అంటే మనం ఏం చేస్తాం? పెరిగింది ఇంతమంది, ఎంత మీద పెరిగారు? 70,000 మీద పెరిగారు. అంతే కదా? మొదట్లో ఉంది వాళ్ళే కదా. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. పర్సంటేజ్ ఎందుకు వేస్తున్నానో తెలుస్తుందా మీకు? ఎందుకనంటే ఇక్కడ పురుషులలో 6% మరియు స్త్రీలలో 4% అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ జీరోకి ఈ జీరోకి ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలకి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఎంత మిగులుతుంది? 352/70 అనేది మిగులుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు అలిగేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి. పురుషుల్లో ఎంత పర్సెంట్? 6%. స్త్రీలలో 4%. మొత్తం మీద 532 అంతే కదా, 352/70. ఓకేనా? ఇదేమో ఫ్రాక్షన్లో ఉంది, ఇదేమో నెంబర్స్లో ఉంది. మరి ఈ ఫ్రాక్షన్ తొలగించాలంటే మనం ఏం చేయాలంటే కింద ఉన్న డినామినేటర్ తోటి ఈ స్త్రీల యొక్క పర్సంటేజ్ని, కింద ఉన్న డినామినేటర్ తోటి ఈ పురుషుల యొక్క వాల్యూని మనం ఇంటూ చేస్తాం. 7 6 42 అంటే 420. 7 4 28. 28 అంటే 280. టోటల్గా 352. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే అన్నిటినీ ఒకే దాంట్లోకి, ఒకే ఫార్మాట్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయొద్దు, దీన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. వీళ్ళెవరు? పురుషులు. వీళ్ళెవరు? స్త్రీలు. ఓకేనా? ఇప్పుడు 352లో నుంచి 280ని తీసేస్తే ఎంత? 352లో నుంచి 280ని తీసేస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 7 మిగులుతుంది. ఎంత? 72. 420లో నుంచి 352ని తీసేస్తే ఇక్కడ 8 మిగులుతుంది. 10లో నుంచి 8 మిగులుతుంది కదా. ఇక్కడ 11లో నుంచి 5 పోతే 6 అనేది మిగులుతుంది, అంటే 68. ఇప్పుడు దీన్ని 236 ఆర్ 234 జార్. ఓకేనా? ఇక్కడ 217 జార్ 218 జార్. ఓకేనా? మొత్తం ఎంత అవుతుంది? 18:7 అవుతుంది. 18 and 17 ఈ రెండింటిని మనం చూస్తే ఈ రెండింటి మొత్తమే ఏమవుతుందనంటే అక్కడ ఉన్న వాల్యూ ఏంటిది? మొదట్లో ఉన్న వాల్యూ ఎంత? 70,000. అంటే 70,000 అనేది 35 భాగాలైతే 70,000 అనేది 35,000 భాగాలైతే ఇక్కడ మనల్ని క్వశ్చన్లు ఏమడుగుతున్నాడో చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి. అయినా
పురుషులు మరియు స్త్రీల మధ్య వ్యత్యాసం మొదట్లో. ఓకేనా, ఇక్కడ ఉన్న గ్యాప్ ఎంత? వీళ్ళు పురుషులు, వీరు స్త్రీలు, ఉన్న గ్యాప్ ఎంత? 1. అంటే 70,000 అనేది 35 భాగాలు అయితే ఒక భాగం ఎంత అవుతుంది? 35 1 35 2 ఎన్ని జీరోలు ఉన్నాయి? 1 2 3. అంటే ఒక భాగం ఎంత అవుతుందంటే 2000. అంటే స్త్రీ మరియు పురుషుల మధ్య వ్యత్యాసం 2000 మంది. ఓకేనా, ఈ విధంగా ఎలిగేషన్ మెథడ్ ద్వారా చేయండి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఎంత అయింది, దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. 30 సెకండ్స్లో కూడా దీన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఎంత? టైప్ 7. ఇది టైప్ 8ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది మార్క్స్ ఉంటాయి కదా, పాస్ మార్క్స్. పాస్ అవ్వడానికి ఇంకెన్ని మార్క్స్ కలవాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూడాలి. ఓకేనా, ఒక స్టూడెంట్ 37 మార్క్స్ వచ్చి 6 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. మరొక విద్యార్థి 36 మార్క్స్ వచ్చి పాస్ మార్క్స్ కన్నా 2 మార్కులు ఎక్కువ వచ్చాయి. అయితే టోటల్ మార్క్స్ ఎన్ని, పాస్ మార్క్స్ ఎన్ని, పాస్ పర్సంటేజ్ ఎన్ని అని ఇక్కడ 3 క్వశ్చన్స్ అడగడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏంటంటే టోటల్ మార్క్స్ మనం మామూలుగా అనుకోవాలంటే 100 అనుకోవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ను మనం ఏమనుకుంటామంటే పాస్ పర్సంటేజ్. ఓకేనా, అయితే ఒక వ్యక్తికి ఏమైందంటే 32% మార్కులు వచ్చాయి. 32% మార్కులు వచ్చాయి. మార్కులు వచ్చి ఏం చేశాడంటే 6 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే 32% 32% మార్కులు వచ్చాయి. ఇంకొక 6 మార్కులు కలిస్తే దీన్ని ఏం చేసేవాడంటే రీచ్ అయ్యాడు. అంటే పాస్ అయ్యేవాడు, పాస్ పర్సంటేజ్ని రీచ్ అయ్యాడు. అంటే ఎక్స్ దగ్గరకు వచ్చేవాడు. ఇది ఒక విద్యార్థి. ఇంకొక విద్యార్థి, ఇది ఏ అని అనుకుందాం, ఇంకో విద్యార్థి బి అనే విద్యార్థి ఉన్నాడు. అతనికి ఏమైందంటే ఆ విద్యార్థికి 36% మార్క్స్ వచ్చి 2 మార్కులు ఏమైందంటే ఎక్కువనే వచ్చాయి. అంటే ఈ 32% వచ్చిన వ్యక్తికి 6 మార్కులు కలిపితే పాస్ అవుతాడు. 36% వచ్చిన వ్యక్తికి 2 మార్కులు తీసివేసినా సరే ఆ వ్యక్తి పాస్ అవుతాడు. అంటే ఇక్కడ 32%కి 36%కి ఉన్న గ్యాప్ ఎంత? 4%. ఓకేనా, ఈ 4% మనకి ఎన్ని మార్క్స్కి సమానం అంటే ఇక్కడ 6 మార్కులు మరియు ఇక్కడ 2 మార్కులు, మొత్తం ఎంత? 8 మార్కులకు సమానం. ఇక్కడ నేను స్టెప్ వేస్తాను చూడండి. 4% అనేది 8 అయితే 100% ఎంత? 100% ఎందుకు? టోటల్ మార్క్స్ కావాలి. ఎప్పుడైనా టోటల్ మార్క్స్ని మనం 100లోనే తీసుకుంటాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 100 × 8/4 100 × 8/4 4 1s are 4 2s are అంటే టోటల్ మార్కులు ఎంత అంటే 200. ఫస్ట్ క్వశ్చన్కి మన ఆన్సర్ వచ్చింది. అది ఎంత అంటే 200 మార్క్స్. అయితే పాస్ మార్క్స్ ఎంత? ఇప్పుడు మనం దీన్ని ఈజీగా కనిపెట్టచ్చు. ఎందుకు? 200% అనేది 200 మార్క్స్ అనేది 100%. అవును కదా, 200 అనేది 100% అయితే 32% అంత 100 1 100 2 అంటే పాస్ అతను 32% మార్కులు ఎంత అంటే 64. ఏ అనే వ్యక్తికి 64 మార్కులు వచ్చి 6 మార్కుల తేడాతో ఏం చేశాడు? ఫెయిల్ అయ్యాడు. అంటే ఇక్కడ పాస్ మార్కులు ఎంత అని అంటే మనం ఏం చెప్తాం? 70 మార్కులు. పాస్ మార్కులు ఎంత? 70. ఇక్కడ మీకు అర్థమైందో లేదో నేను మరలా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ మార్క్స్ 200. ఇదే కదా 200. ఈ 200లో ఈ 200 అనేది 100%కి ఈక్వల్ అయితే 200 అనేది 100%కి ఈక్వల్ అయితే 32%, నేను 32నే తీసుకున్నాను, 36 తీసుకున్నా సరే మనకు ఆన్సర్ వస్తుంది. 36%ని మనం క్యాలిక్యులేట్ చేసి దాంట్లో నుంచి 2 మార్కులు కనుక తీసేస్తే మరలా మనకి 70 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ పాస్ మార్కులు ఏంటంటే 70 మార్కులు. మరి పాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. పాస్ పర్సంటేజ్ ఇక్కడ మరలా మనం 200నే తీసుకుందాం. ఈ 200 మార్కులు అనేది 100% అయితే
70 మార్కులు అనేది ఎంత పర్సంటేజ్? ఓకేనా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 70 × 100/200. ఓకేనా. 100 1s are 100 2s are 2 1s are 2 35s are అంటే పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 35% అనేది అతని యొక్క పాస్ పర్సంటేజ్. ఓకేనా. ఇది టైప్ 8. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి వీలు ఉంటుంది కాబట్టి వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. విన్న తర్వాత వెంటనే ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే వీడియోని 1-2 సార్లు చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ టైప్ 9 చూద్దాం. టైప్ 9 ఏంటంటే ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 16.2/3% పెరగడం వలన ఆ సంఖ్య అంటే విద్యార్థుల సంఖ్య 56కు చేరుకుంది. అయితే పెరగకముందు అంటే ఈ 16.2/3 పెరగకముందు విద్యార్థుల సంఖ్య ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. దీన్ని సింపుల్గా ఏం చేయాలో చెప్తాను చూడండి. 16.2/3 అని అంటే ఎంత? 16.2/3 అని అంటే 1/6. అంటే మొదట్లో 6 భాగాలు ఉండేవాళ్ళు, 1 భాగం పెరిగారు. అంటే మొత్తం ఎంత అవుతున్నారు? 7 భాగాలు. ఈ 7 భాగాలు అవ్వటం ద్వారా ఎంతమంది అయ్యారు? 56 మంది. 7 భాగాలు 56 మంది. 1 భాగం ఎంత అవుతుంది? 7 భాగాలు 56 అయితే 1 భాగం 8 అవుతుంది. అంతేనా? 1 భాగం 8. మరి పెరగక ముందు ఎవరు? 6 భాగాలే కదా ఒరిజినల్గా ఉంది. ఈ 6 భాగాలు 6 × 8 48 మంది విద్యార్థులు స్టార్టింగ్లో ఉన్నారు. ఓకేనా. ఇది మనం క్వశ్చన్ చదివినంత టైం కూడా పట్టదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇలా చేయండి, మీకు అర్థమవుతుంది. అందుకనే 1 to 20 వరకు నేనేం చెప్పాను, వీటి యొక్క ఫ్రాక్షన్స్ యొక్క ఆ వాల్యూస్ని కనుక్కోమన్నాను. 1/1 100%, 1/3 = 33.33 అనేది నేర్చుకుంటే ఈ పర్సంటేజెస్లోనే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్, CISIలో ప్రతి దాంట్లో మనకు యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని నేర్చుకోండి. రోజుకు ఒకసారి రాస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఒక వ్యక్తి యొక్క జీతం 12,000. ఒక వ్యక్తి యొక్క జీతం 12,000. అయితే మొదట అతని జీతం ఎంత పెరిగిందంటే 20% పెరిగిందంట, 120/100. దాని తర్వాత 10% తగ్గింది, అంటే 90/100. అయితే తగ్గిన తర్వాత మొత్తం ఎంత అవుతుంది? ఈ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ చేశా, ఈ 0 క్యాన్సిల్ చేశా. 12 12లో 144, 0కి 0 కాబట్టి 144, 0కి 0 పెట్టాను, ఇంటూ 9. ఈ సున్నాను కాసేపు పక్కన పెట్టండి, పక్కన పెడతారు కదా. 9 4 36, 9 4 36, 3 39, 9 1 9, 3 సారీ ఫ్రెండ్స్ 9 4 36, ఇక్కడ 6 వేసాను, ఇక్కడ 3 ఉంది. 9 4 36 + 3 39, 9 1 9 మరియు 3 ఎంత? 12. ఈ 0ని పక్కన పెట్టిన 0ని మరలా కలపండి, అంటే 12,960 అవుతుంది. ఇది చాలామంది ఇదే విధంగా చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, 12,000 అతని యొక్క మొదటి జీతం ఎంత పెరిగింది? 20%. అంటే 1/5, అంటే 5 భాగాలు ఉండేది ఎంత అవుతుంది? 6 భాగాలు అవుతుంది. డినామినేటర్లో 5. దాని తర్వాత ఏమవుతుంది? 10% తగ్గింది, అంటే 9/10. అంతేనా? అంటే 10 భాగాలు ఉండేది 1 తగ్గుతుందంటే 9/10. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 1 5 24 120, 0కి 0, 24 6, లేకపోతే 9 6 54, 9 6 54 ఇంటూ 24, 4 4 16, 4 5 20, 21, 2 4 8, 2 5 10, 6 9 2 1, 0కి 0, 12,960 మంది అనేది పెరిగారు. కాబట్టి ఒక వాల్యూని తగ్గించడమే మీ పని. ఇలా చేసేదానికి ఏంటంటే ఫ్రాక్షన్స్ తెలిస్తే మనకి ఈజీ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఈ 0స్ని కట్ చేయాలి, ఈ 0స్ని కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, మరలా దీన్ని ఇక్కడ వాల్యూ 12 12s are 144 అనేది గుర్తుపెట్టుకోవడం ఈజీయా, లేకపోతే 9 6s are 54, 54 × 24 అనేది ఈ క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా సరే మీరు సింపుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది అభ్యర్థులు చేసేది ఏంటంటే ఇలా వేసుకునే బదులు దాన్ని
దాని యొక్క ఫ్రాక్షన్స్ వేసుకుంటే సింపుల్గా అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. చిన్నపిల్లలం కాదు కదా మనము, ప్రతిదానికి ఒకే మెథడ్తో పోవద్దు. కొన్నిసార్లు కొన్ని స్మార్ట్ అప్రోచ్ ద్వారా పోతేనే మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది ఒక 20 సెకండ్స్లో అయిపోవాలి. అంటే 30 సెకండ్స్లో మీకు ఏమవ్వాలి, ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ మెథడ్స్ ద్వారా చేయండి, అంటే క్యాలిక్యులేషన్ తగ్గించుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ పార్ట్ 2 కింద దీన్ని కన్సిడర్ చేయండి. పార్ట్ 3లో ప్రీవియస్గా ఏఎల్పి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3 వరకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అవి నేను గ్యాదర్ చేసి తెలుగులో కన్వర్ట్ చేసి మీకు అందిస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతున్నాయని. ఓకేనా. మీరు కూడా ఏం చేయాలంటే అప్డేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని ఎక్కువగా చూడండి. ఓకేనా. పాతవి చూడద్దు, 2018లోది, 2019, 2020లోది ఏంటంటే చూడండి, కాకపోతే మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే దాన్ని జస్ట్ అలా టచ్ చేయాలంతే. కానీ రీసెంట్గా ఎలా అడుగుతున్నాడు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఒక అప్డేట్ ఇస్తాను 9th సంబంధించి పీడిఎఫ్ గురించి. చాలామంది ఫోన్లు ఆర్ కామెంట్లు మెసేజ్లు కూడా చేస్తున్నారు. చూడండి, రేపు 6th నుంచి 10th బయాలజీ అనేది రేపటి నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. ఏంటిది ఇది? ఓన్లీ బయాలజీ. మరి దీన్ని ఎవరు తీసుకోవాలో కూడా నేను చెప్తాను. చూడండి, దీని తర్వాత 9th టోటల్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ 9th ఈ 3 భాగాలు కూడా, ఈ 3 చాప్టర్స్ అంటే ఈ సబ్జెక్ట్స్ కూడా మనకి ఒక 2 days అంటే ఈరోజు 25 కదా, నెక్స్ట్ 27 మార్నింగ్ నుంచి వీటిని నేను ఇచ్చేస్తాను. ఓకేనా. అంటే కొంతమంది ఏమడిగారంటే బ్రదర్ మాకు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, ఓన్లీ బయాలజీ మాత్రమే అందుబాటులోకి తీసుకురండి, మేము అవి మొత్తం కంప్లీట్ అవగానే మీకు ఇస్తాము అని చెప్పారు. ఓకేనా. 27th మార్చిన ఇది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. మార్నింగ్ 10 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. మార్నింగ్ అయితే ఇది పీడిఎఫ్ రూపంలో అందివ్వటం లేదు, పీడిఎఫ్ రూపంలో ఇవ్వను, బుక్ రూపంలోనే అందిస్తాను. ఓకేనా. దాని ఛార్జెస్ ఎంత ఏందనేది మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఈ 6th నుంచి 10th వరకు ఎవరు తీసుకోవాలంటే మన దగ్గర 6th, 7th అండ్ 8th తీసుకున్న వాళ్ళు దీనిని తీసుకోకండి. ఏది 6th నుంచి 10th వరకు ఉన్న బయాలజీని మీరు తీసుకోకండి. ఓకేనా. 2 days ఆగితే మీకే ఇది వస్తుంది కాబట్టి దీన్ని మీరు తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే బ్రదర్ మాకు ఇంకా ఎన్ని రోజులు అని కొంతమంది అయితే కామెంట్స్, మరి వాళ్ళు అర్థం చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ ఏంది బ్రదర్ మీకోసం మేము ఎంతసేపు ఆగాల. మీరు ఇప్పుడు 9th అండ్ 10th బయాలజీ 9th 10th అడిగేవాళ్ళు మీరు రీజనింగు క్వాంట్ మొత్తం కంప్లీట్ చేశారా బ్రదర్? నాకు కామెంట్ పెట్టే వాళ్ళని నేను అడుగుతున్నాను. ఈ విధంగా కామెంట్ పెట్టే వాళ్ళని రీజనింగ్, క్వాంట్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం చదివి ఓన్లీ 9th అండ్ 10th ఎన్సీఆర్టీ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు కంటెంట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక బిట్టులాగా ఇచ్చాను అనుకోండి, మీకు పెద్ద సమస్య ఏమి ఉండదు. ఒక బిట్టులాగా ఇస్తే నాకు పెద్ద సమస్య ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఇచ్చి దాన్ని మీకు అర్థం కాక అందరు ఇచ్చినట్లు నేను ఇచ్చాను అనుకోండి, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇది 9th బయాలజీ. ఇక్కడ మనం మొక్కలు జంతువులు ఒకే రకమైన కణజాలంతో నిర్మించబడ్డాయా అనేది నిర్మించబడలేదనేది మన ఆన్సర్ ఏంటంటే నిర్మించబడలేదు. దాంట్లో కొన్ని కణజాలాలు వేరుగా ఉంటాయి, మానవుల్లో కొన్ని కణజాలాలు వేరుగా ఉంటాయి. మరి ఇంత అవసరమా నేను రాయటం? ఇంత ఈ పేజీ ఇక్కడ వరకు అవసరమా? ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అర్థమైతే మర్చిపోరని నేను చెప్తుంటే కొంతమంది అయితే కామెంట్స్ అయితే కనీసం ఆలోచించరు. అది ఎందుకు బ్రదర్ ఇంత లేట్ చేస్తున్నారు, మేము చదవాలా వద్దా, లేకపోతే ఇంకెప్పుడు ఇస్తారు, మాకు అవసరం లేదు. మీరు అడిగేది నా మీద కాదు అడిగేది, అంటే ఈ అడిగే వాళ్ళు మొత్తం రీజనింగ్, క్వాంట్ మొత్తం కంప్లీట్ చేస్తే నేను నార్మల్గా వేయాలంటే ఇచ్చేస్తా. మరి ఇచ్చేసి పాతది ఉంది, ఇది నేను 2వసారి రాయటం. ఇది నేను పాత నోట్స్లో రాసుకున్నాను, అది మీకు అర్థం కాక ఇబ్బంది పడతారని మరలా రాయాల్సి వస్తుంది. ఒక మనిషి ఒక టెక్స్ట్ బుక్
తీసుకొని రాయాలంటే ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? మీరే ఆలోచించండి. ఒక మనిషి ఒక టెక్స్ట్ బుక్లోది వెతికి రాయాలంటే ఎంత టైం పడుతుంది? అది ఆలోచించకుండా ఏదో నన్ను బ్లేమ్ చేయడానికో లేకపోతే నన్ను ఏదో నా తప్పు చూపించడానికో చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు మీరు పీడిఎఫ్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ అలాంటి కామెంట్స్ పెట్టద్దు. ఎందుకనంటే అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు ఇలా ఎవరైనా అందిస్తున్నారా? ఏ బుక్లోనన్నా ఇంత కాన్సెప్ట్ అనేది, ఇంత ఫుల్ కాన్సెప్ట్ అనేది ఎన్సీఆర్టీది మీకు దొరుకుతుందా? వృక్ష కణజాలాలు, విభాజ్య కణజాలం లేదా పెరిగే కణజాలం ఇంత నీట్గా డీటెయిల్గా విత్ డయాగ్రామ్స్తో సహా వేస్తున్నారా? రాసే నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకనే నేను దీన్ని పీడిఎఫ్ రూపంలో అందివ్వకూడదని డిసైడ్ అయ్యాను. అందుకనే దీన్ని బుక్ రూపంలోనే అందిస్తాను. ఎవరికైతే మాకు జాబ్ కావాలి, మాకు కాన్సెప్ట్ కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. పీడిఎఫ్ రూపంలో నేనే పీడిఎఫ్ క్రియేట్ చేసుకోవట్లేదు. నా మొబైల్లోనే నేను పీడిఎఫ్ తీయట్లేదు. ఎందుకనంటే కష్టపడి చదివే వాళ్ళు ఏమవుతున్నారంటే దీనివల్ల బాగా సఫర్ అవుతున్నారు. కాబట్టి నేను ఇలా ఇవ్వకూడదని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫిజిక్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఫిజిక్స్ అనేది కూడా ఎలా ఉందనేది మీరు నా బుక్ చూసిన తర్వాత నేను లేకపోయినా సరే మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. నేను ఉండాల్సిన అవసరం లేదు పక్కన. మీరు ఏం చేయగలుగుతారంటే స్టడీ చేయగలుగుతారు, అంటే చదవగలుగుతారు. ఇప్పుడు పరమాణువులు మరియు అణువులు ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు? ఈ చాప్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆంటోనీ వాన్ లెవోయిజరు, లేకపోతే జోసెఫ్ ఎల్ ప్రౌస్టు, దాని తర్వాత జార్జ్ బెర్జిలియస్, వీళ్ళందరూ మోస్ట్ ఇంపార్టెంట్. నేను వీటిని ఎంత నీట్గా రాస్తున్నానంటే స్థిరానుపాత నియమం, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్, ఇది ద్రవ్య నిత్యత్వ నియమం, ఇది ప్రతి ఒక్కటి నేను నీట్గా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ప్రతి ఒక్కటి నీట్గా ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా నాకు కొంతమంది చెప్పారు, బ్రదర్ ఈ 9th 10thలో ఉండే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మాకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు దాన్ని ప్రజెంట్ చేయండి అని. కాబట్టి నేను వాటి యొక్క ఫార్ములాస్తో సహా, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎలా చేయాలనేది మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఈ విధంగా చదివినప్పుడు మీకు ఒక్క మార్కు కూడా పోదని నేను మొదటి నుంచి చెప్తున్నాను. 25కి 25 సాధించవచ్చని నేను చెప్తున్నాను. కానీ కొంతమంది దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదిగోండి, దీని యొక్క ప్రతిదీ నేను నీట్గా రాయటం జరిగింది. ఇప్పుడు మరి ఇలా రాసేటప్పుడు టైం పడుతుందా పట్టదా ఫ్రెండ్స్? మీరే చూడండి. అంటే నేను ఒకటే ఏంటంటే మీకు కంటెంట్ ఇస్తే నేను క్లియర్గా ఇస్తాను, అంతేగాని సగం సగం ఇవ్వను. కొంచెం లేట్ అయినా సరే అది మీకు ఖచ్చితంగా ఒక పర్టికులర్గా మీ మైండ్లోకి వెళ్ళిపోయేటట్టే ఇస్తాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోని వాళ్ళు మీరు వీడియో చూడకపోయినా లేకపోతే తీసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? కాబట్టి మనం అనుకున్నట్లు జరగదు. నేను చెయ్యి బట్టి రాయాలి. ఇక్కడ రాయాలంటే ఎంత కష్టమవుతుంది అది కొంచెం ఆలోచించండి. మీరు నా మీద అలగటం వలన ఏ ఉపయోగం ఉండదు. మీరు ఏం చేయాలంటే నేను ఇచ్చిన పీడిఎఫ్లు ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే రీజనింగ్, క్వాంటు అవి మొత్తం ప్రిపేర్ అయ్యి, బ్రదర్ 9th 10th కోసమే నేను వెయిట్ చేస్తున్నా, మిగతా అన్నీ మీరు ఏదైనా అడగండి నేను చెప్తాను అనేటట్టు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా ప్రతి ఒక్కటిని నీట్గా రాస్తున్నాను, కాబట్టి దయచేసి గమనించండి, ఓకేనా? కాబట్టి వీటిని పీడిఎఫ్ రూపంలో అందివ్వను. ఎవరికైతే కావాలో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, లేకపోతే ఫోన్ చేయండి. నేను వాళ్ళతోటి మాట్లాడి నేను ప్రైస్ అనేది చెప్తాను. ఆ ప్రైస్ ప్రకారం వాళ్ళ అడ్రస్ అన్నీ చెప్తే నేను కొరియర్ ద్వారా పంపిస్తాను, ఓకేనా? మీరైనా సరే అక్కడైనా సరే తీసుకోవాలి కాబట్టి, ప్రింట్ తీసుకోవాలి కాబట్టి అదేదో నేనే ఇక్కడి నుంచి చేసి పంపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రైజు అది మొత్తం మీకు వీడియోలో చెప్తాను, ఓకేనా? 6th నుంచి 10th వరకు మాత్రం బయాలజీ రేపు మార్నింగ్ నుంచి అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా కావాలంటే తీసుకోండి. అది ప్రైస్ కూడా చెప్తాను, చూడండి. 6th to 10th వరకు ఓన్లీ బయాలజీ. దాన్ని ఎవరు తీసుకోవాలి కూడా నేను చెప్పాను. ఓన్లీ బయాలజీ కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి. ఇది 2 daysలో వస్తుంది కదా, 27th ఇస్తాను కదా, కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇది ఓన్లీ బయాలజీ కావాల్సిన వాళ్ళకి ఇది, ఓకేనా? రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను దీన్ని 6th నుంచి 10th వరకు, ఓకే? అయితే ఇది పీడిఎఫ్ రూపంలో అందివ్వడం జరుగుతుంది ఇది, ఓకేనా? ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి సపరేట్గా ఇచ్చేటప్పుడు బుక్ మాత్రమే ఇస్తాను. ఇవి పీడిఎఫ్ రూపంలో అందిస్తాను, పీడిఎఫ్ రూపంలో. దీని కాస్ట్ వచ్చేసి 149.
అంటే మామూలుగా 199 పెడదాం అనుకున్నాను, కాకపోతే దాన్ని తగ్గటం జరుగుతుంది. ఇది మేబీ 2 డేస్ పెడతాను ఆఫరు, 2 డేస్ తర్వాత ఇది తీసేస్తాను. 199 అనేది పెట్టడం జరుగుతుంది. 149 రూపీస్కి 6th to 10th బయాలజీ అనేది ఇవ్వడం జరుగుతుంది PDF రూపంలో. ఓకేనా, ఈ ఆఫర్ అనేది కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, మీకు నీట్గా విత్ డయాగ్రామ్స్తో రాయడం జరిగింది. ఏ క్వశ్చన్ కూడా మీకు పోవడానికి ఛాన్సే ఉండదు. ఓకేనా, బయాలజీ నుంచి కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కానీ ఏ ప్రాబ్లం కూడా పోవడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే నెంబర్స్ రాస్తాను చూడండి. 7780601429 అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే, దీనికి కే రవలి అని వస్తుంది పేరు ఇది, లేకపోతే 8179410709 ఇది వినోద్ అని వస్తుంది. ఈ నెంబర్కైనా ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఈ నెంబర్స్కే మీరు ఏ నెంబర్కి అయితే పంపిస్తారో ఆ నెంబర్కి ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెడితే మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ నెంబర్కి పంపించారనుకోండి, ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి పంపించారనుకోండి, ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా నాతో మాట్లాడాలన్నా పై నెంబర్కి మాత్రమే కాల్ ఆర్ మెసేజ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను. ఈ నెంబర్కు చేయొద్దు. ఓకేనా, పై నెంబర్కి మాత్రమే చేయండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో లేదా కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను, మీ సలహాలు కూడా తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కష్టపడి చదవండి, కష్టపడి చదివి సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు, టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఓకేనా, చాలామంది ఇప్పుడు IPL వచ్చింది కదా, IPL చూడటానికి కొంతమంది టైం కేటాయిస్తారు, వాళ్ళ మీరు ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా, IPL చూసే వాళ్ళని చూసుకొనియండి. అది వాళ్ళకు ఉండాలి. ఏంటంటే ఇది నెక్స్ట్ ఇయర్ జరుగుతుందేమో, కాకపోతే గ్రూప్ Dలో ఇప్పుడు వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్కి కాంపిటీషన్ ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి మన జీవితం కాబట్టి మనమే ఆలోచించాలి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ ఆర్ కాల్ కానీ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.